గత సంవత్సరం ఫిబ్రవరిలో ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ ప్రతి డిపార్ట్మెంట్కు మీ డిపార్ట్మెంట్లో ఎంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరు లిస్ట్ ఇవ్వమని చెప్పేసి ఆ ప్రభుత్వం అడగడం జరిగింది. కానీ దాని తర్వాత మరి వాళ్ళు సంవత్సరంన్నరకు మళ్ళీ వాళ్ళకు కొనసాగించారు. అనేక మార్లు మేము దాని గురించి ప్రశ్నించినప్పుడు అడిగిన తర్వాత ఈరోజు వారిని మెల్లగా అందకే తొలగించి ఏమని తొలగించారు ఒకసారి జీవో చదువుతా. ఇది మెమో నంబర్, ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అనే 118 మందిని తీసేసారు. ఇందులో పంచాయతీరాజ్ అంటే లోకేష్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నారు. అందులో తీసేట వ్యక్తులు వీళ్ళంతా. అందులో కొండర్రావు ఎవరు ఈయన చీఫ్ ఇంజనీరు, వీరభద్రరావు అడిషనల్ సెక్రటరీ, నరసింహారావు, ఈశ్వర్ ప్రసాద్, వైఆర్సి మూర్తి, సుబ్బారావు, ఎంఎస్ సుబ్రహ్మణ్యం, పి కొమరయ్య, ఆర్ రమణ, మీర్ నాదిర్ అలీ వీళ్ళను తొలగించిన. అంతేకాకుండా హనుమంతరావు, ఆర్ రామారావు, ఎంఎస్ఆర్ ప్రసాద్, ఏడికే కుసుమారావు, మధుసూదన్ రావు, కాళిదాస్, సాయిరెడ్డి, నరసింహారెడ్డి, సివా సర్ప్ జనరల్ మేనేజర్ అంట, నరసింహారెడ్డి, కె కవిత, బోడిగా రవీందర్. నేను ఒక పేరు కోసం చదువుతున్నా. ఇది విద్యాసాగర్ రెడ్డి నాబార్డ్, ఈయన శ్రీనిధి ఎండి క్రెడిటర్. ఈయనను 31/2009 తీసుకున్నారు. 2014 ఎండిగా పనిచేస్తుంది ఈయన. ఇప్పుడు ఈ సిపాయిని నేను ఇంతకుముందు చెప్పిన తరగా ఈ సిపాయిని కూడా తొలగించి సిపాయిని మళ్ళా తీసుకున్నారు. మళ్ళా తీసుకొనికి ఏందనంటే ఇక వాళ్ళ తమ్ముడు ఎవరు అక్కడ ఉంటారంట, సీఎం దగ్గర ఈయనంత పనిచేస్తాడు ఎవరు లేరంట. ఇది సీతక్క మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి విద్యాసాగర్ రెడ్డిని మళ్ళా తీసుకున్నారు. తొలగిస్తున్నట్టు గతంలో ప్రభుత్వం ప్రస్తుతం వారినే తిరిగి తీసుకొస్తూ డిసిజన్. పిఆర్ మిషన్ భగీరథ ఈఎన్సీలు శ్రీనిధి ఎండితో పాటు మరికొందరు తెలంగాణ సర్కారు ఉత్తర్వులు రాసి, అంటే గత ప్రభుత్వం నిర్ణయాలు సరి అని ప్రభుత్వం ఒప్పుకుంటున్నట్టు. నేను అందుకంటే సిండికేట్ ప్రభుత్వం అంట. సిండికేట్ అంటే అందరు కూడా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతి పథకాలంలో వచ్చే లాభాలను అందరూ కూడా సరి సమానంగా పంచుకునేదే సిండికేట్ ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగాలు, అధికారులను తొలగించాలని రేవంత్ సర్కార్ భావించింది. దానిపై ప్రభుత్వం ప్రకటన చేయడంతో అనేక మంది సర్వీసు అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలు సైతం హర్షించాయి. ఇప్పుడున్న వారు వెళ్ళిపోతే తమకు ప్రమోషన్లు లభిస్తాయని ఆశపడ్డారు. కానీ ఆచరణ మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుండడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. నీటిపారుదల శాఖలో పదవి